నెక్స్ట్ 10th లెక్చర్ చూడండమ్మా. 10th లెక్చర్లో ఏంటంటే మొత్తం విండ్ ఎనర్జీ గురించి ఉంటుందన్నమాట. విండ్ ఎనర్జీ అలాగే బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే ఏంటంటే విండ్ ఎనర్జీ నుంచి మనం మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాం. మెకానికల్ ఎనర్జీ నుంచి జనరేటర్లో ఏంటి, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా జనరేటర్లో మనకి కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. ఇలాగ విండ్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం యూస్ చేసుకుంటాం. ఓకేనా. ఈ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టంలో మెయిన్గా డివైజెస్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, విండ్ టర్బైన్స్. ఓకేనా. విండ్ టర్బైన్స్ నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఫస్ట్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు ఫస్ట్ లెక్చర్లో చెప్పాను విండ్ ఎనర్జీ అంటే ఏంటో అని. విండ్ ఎనర్జీ అంటే మూమెంట్ ఆఫ్ ఎయిర్. అంటే విండ్కి ఎయిర్కి డిఫరెన్స్ ఏంటి, మనకి మూమెంట్ ఆఫ్ ఎయిర్ని విండ్ అంటారు. ఓకేనా. ఆ విండ్ కూడా ఎలాగ ఫామ్ అయ్యిద్దంటే లో ప్రెషర్ జోన్ నుంచి హై ప్రెషర్ జోన్కి ఈ ఎయిర్ ట్రావెల్ అవుతున్నప్పుడు అక్కడ మనకి విండ్ ఫామ్ అయ్యిద్ది అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ. టూ ఏరియాస్ తీసుకున్నామమ్మా. ఆ 2 ఏరియాస్లో ఒక ఏరియాలో మనకి సన్లైట్ పడుతుంది, ఇంకో ఏరియాలో సన్లైట్ పడట్లేదు. ఓకేనా. సన్లైట్ పడుతున్న ఏరియాలో అక్కడ ఉన్న ఎయిర్ మొత్తం కూల్ అయిపోయింది. కూల్ అయిన ఎయిర్కి మనకి ఏంటి, విండ్ డైరెక్షన్ ఎప్పుడు అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది. ఓకే సారీ, కూల్ అయిన ఎయిర్ కాదు, హీట్ అయిన ఎయిర్కి ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అనమాట ఎయిర్కి. ఓకేనా. ఇంకో ఏరియాలో ఏంటి, సన్లైట్ పడట్లేదు, అక్కడ ఏంటి, ఎయిర్ మొత్తం కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయిన ఎయిర్కి ఎయిర్ మూమెంట్ ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, సన్లైట్ పడుతున్న ఏరియాలో లో ప్రెషర్ జోన్ ఫామ్ అయ్యిద్ది, కూల్ ఏరియాలో అయితే హై ప్రెషర్ జోన్ ఫామ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్ జోన్కి ఈ ఎయిర్ ట్రావెల్ అవుతుంది కదా, ట్రావెల్ అయ్యిద్ది అనమాట. ఆ ఫామ్లో ఈ డిఫరెన్స్లో మనకి విండ్ ఎనర్జీ ఫామ్ అయ్యిద్ది. ఓకేనా. దాన్ని విండ్ ఎనర్జీ అంటారమ్మా. ఇవి విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ అంటే విండ్ టర్బైన్స్ ఎక్కువగా ఎలాంటి ప్లేసెస్, ఎలాంటి ఏరియాస్లో మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటామంటే మెయిన్గా హిల్లీ ఏరియాస్లో, విండ్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఈ విండ్ టర్బైన్స్లో మెయిన్గా పార్ట్స్ ఉన్నాయమ్మా, కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, బ్లాక్ డయాగ్రామ్ ఉంది. బ్లాక్ డయాగ్రామ్ చూడండి అమ్మ. ఫస్ట్ ఏరో టర్బైన్ అంటే తెలుసుగా, మనకి విండ్ టర్బైన్కి ముందు బ్లేడ్స్ ఉంటాయి. ఓకేనా. వాటిని ఏరో టర్బైన్స్ అంటారు. ఓకేనా. ఈ ఏరో టర్బైన్కి డైరెక్ట్గా విండ్ టచ్ అయినప్పుడు అవి రొటేట్ అవుతాయమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఏరో టర్బైన్ నుంచి గేరింగ్ అనమాట. ఈ గేరింగ్ నుంచే మనకి స్పీడ్, ఒకవేళ తక్కువ స్పీడ్ ఉందనుకోండి, ఎక్కువ స్పీడ్ జనరేట్ చేయడానికి ఈ గేరింగ్ యూస్ చేస్తారనమాట. గేరింగ్కి షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కప్లింగ్. ఈ కప్లింగ్ ఎందుకు యూస్ చేస్తారంటే గేరింగ్ షాఫ్ట్ అలాగే జనరేటర్ షాఫ్ట్ ఉంటుంది కదా, ఈ 2 షాఫ్ట్లని కనెక్ట్ చేయడానికి ఈ కప్లింగ్ యూస్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ దాని కింద చూడండి అమ్మ, కంట్రోలర్ ఉంది. కంట్రోలర్ ఎందుకు, ఈ కంట్రోలర్ వేటిని కంట్రోల్ చేస్తుందంటే స్పీడ్ కంట్రోల్, అలాగే పిచ్ కంట్రోల్, విండ్ కంట్రోల్. ఓకేనా. కంట్రోల్ సిగ్నల్, అవుట్పుట్ పవర్, వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏరో టర్బైన్ చూడండి. ఏరో టర్బైన్ అంటే బ్లేడ్స్ కదా, మనకి విండ్ ఎనర్జీ డైరెక్ట్గా ఏరో టర్బైన్కి టచ్ అయినప్పుడు బ్లేడ్స్ రొటేట్ అవుతాయి అన్నమాట. రొటేట్ అయినప్పుడు దానికి ఏరో టర్బైన్కి కనెక్ట్ చేసి ఏముంది, గేరింగ్ కదా, ఆ గేరింగ్కి షాఫ్ట్లు కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. లో స్పీడ్ షాఫ్ట్, హై స్పీడ్ షాఫ్ట్. ఈ షాఫ్ట్లు కూడా కొంత రొటేషన్స్ పర్ మినిట్, ఆర్పి అంటే 1000 to 1800 ఆర్పిఎంలో మనకి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
ఓకేనా. రొటేట్ అయినప్పుడు అక్కడ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ ఫామ్ అయ్యిద్ది. ఈ మెకానికల్ ఎనర్జీ ఏంటి మనకి, నెక్స్ట్ దీన్ని కనెక్ట్ చేసి గేరింగ్కి కనెక్ట్ చేసి జనరేటర్ ఉంటుందమ్మా. ఈ జనరేటర్ ఏమైంది, జనరేటర్లో మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్ది. ఓకేనా. నెక్స్ట్ ఈ కంట్రోలర్ చూడండి, ఇక్కడ చూడండి అమ్మ, ఎయిర్ కంట్రోల్ ఉంది కదా. ఈ ఎయిర్ కంట్రోల్ ఎందుకు యూజ్ అయ్యిద్ది అంటే చెప్తాను. ఇప్పుడు విండ్ డైరెక్షన్, విండ్ వెయిన్స్ ఉంటుందమ్మా మనకి. విండ్ టర్బైన్లోనే విండ్ వెయిన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ విండ్ వెయిన్స్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే మనకి విండ్ డైరెక్షన్ ఏ సైడ్ వస్తుందో ఆ సైడ్ అది క్యాలిక్యులేట్ చేసి మనకి ఎయిర్ కంట్రోల్కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. సిగ్నల్ పంపించినప్పుడు అక్కడ ఏమయ్యిద్దంటే మనకి ఆటోమేటిక్గా ఆ విండ్ టర్బైన్ అటు సైడ్ రొటేట్ అయ్యిద్ది, అంటే ఫిక్స్ అయిపోయింది అనమాట. విండ్ డైరెక్షన్ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ మనకి ఈ కంట్రోల్ అంటే యా కంట్రోల్ సిగ్నల్ పంపిస్తుంది అనమాట. విండ్ వెయిన్ సిగ్నల్ పంపిస్తుంది యా కంట్రోల్కి. ఓకేనా. యా కంట్రోల్కి సిగ్నల్ పంపించినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా విండ్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి రొటేట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ విండ్ టర్బైన్లో సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయమ్మా. సబ్ కాంపోనెంట్స్ ఏంటంటే విండ్ టర్బైన్ ఆర్ టర్బైన్, విండ్ మిల్ హెడ్. ఓకేనా. విండ్ మిల్ హెడ్కి విండ్ బ్లేడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఫిక్స్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ సపోర్టింగ్ స్ట్రక్చర్ మీదే ఇవన్నీ రోటర్, బ్లేడ్స్ ఇవన్నీ మౌంట్ అయి ఉంటాయి అన్నమాట. జనరేటరు, గేర్స్ ఇవన్నీ ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్ మీదే మౌంట్ అయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రోటర్స్ అమ్మ. ఈ రోటర్స్లో 2 టైప్స్ ఉన్నాయి, హారిజంటల్ యాక్సిస్ రోటర్, వర్టికల్ యాక్సిస్ రోటర్. ఇది చూడండి అమ్మా, ఇది ఓకేనా. టోటల్ విండ్ టర్బైన్ ఇలా ఉంటుందమ్మా. విండ్ టర్బైన్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి విండ్ మిల్ హెడ్. చూడండి, ఫస్ట్ పార్ట్ వచ్చేసి విండ్ మిల్ హెడ్ అమ్మ. దీన్ని విండ్ మిల్ హెడ్ అంటారు. సెకండ్ పార్ట్ వచ్చేసి నాసెల్. దీన్ని నాసెల్ అంటారమ్మా. ఈ నాసెల్లోనే మనకి ఏమేమి ఉంటాయంటే ట్రాన్స్మిషన్, అలాగే జనరేటర్. ఉంది కదా, ఇది ట్రాన్స్మిషన్, ఇది జనరేటర్ అమ్మ. ఓకేనా. నాసెల్లో గేరింగ్, ట్రాన్స్మిషన్, జనరేటర్ ఇవన్నీ మౌంట్ అయి ఉంటాయి నాసెల్లో. ఓకేనా. ఫస్ట్ పార్ట్ ఏంటి, విండ్ మిల్ హెడ్ అని చెప్పాను కదా. విండ్ మిల్ హెడ్కి ఏం ఫిక్స్ చేసి ఉంటాయి, విండ్ బ్లేడ్స్, హబ్. ఫస్ట్ ఇదమ్మా హబ్. ఈ హబ్కి ఈ బ్లేడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పిచ్ చేంజ్. దీన్ని పిచ్ చేంజ్ అంటారమ్మా. ఈ పిచ్ చేంజ్ ఎందుకంటే మనకి బ్లేడ్స్ని అంటే దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవటానికి పిచ్ చేంజ్ యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మౌంటింగ్. ఇక్కడ ఉంది కదా 4th, దీన్ని మౌంటింగ్ అంటారు. ఈ మౌంటింగ్కి కనెక్ట్ అయ్యి హబ్, అలాగే బ్లేడ్, పిచ్ చేంజ్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటుందమ్మా. కింద ఇది స్ట్రక్చర్. ఓకేనా. కాంక్రీట్ స్ట్రక్చర్, టవర్ ఆర్ కాంక్రీట్ స్ట్రక్చర్. ఈ కాంక్రీట్ స్ట్రక్చర్ మీదే ఈ నాసెల్, విండ్ మిల్ హెడ్ ఇవన్నీ మౌంట్ అయి ఉంటాయి. ఓకేనా. అది దీని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. ఇప్పుడు దీని ఒక్కొక్క పార్ట్ గురించి యూజెస్ చూడండి అమ్మ. ఫస్ట్ చూడండి హబ్కి కనెక్ట్ అయ్యి ఏముంటాయి, బ్లేడ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ బ్లేడ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి కదా. ఇవి అలా రొటేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి విండ్ బ్లేడ్స్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండవమ్మా. ఒకవేళ విండ్ బ్లేడ్స్ స్ట్రైట్గా ఉంటే అవి రొటేట్ అవ్వవు. ఓకేనా. విండ్ బ్లేడ్స్ షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకేనా. ఎయిర్ ఫాయిల్ షేప్ అన్నమాట. ఓకేనా. ఎయిర్ ఫాయిల్ షేప్ అంటారు దీన్ని.
ఈ ఎయిర్ ఫాయిల్ షేప్ ఉంది కదా, బ్లేడ్ ఇలా ఉంటుంది, కిందేమో హై ఎయిర్ ఫ్లో రేట్ ఉంటుంది, ఓకేనా, హై ప్రెషర్ ఉంటుంది అన్నమాట ఎయిర్, పైనేమో లో ప్రెషర్ ఉంటుంది, ఓకేనా. ఈ హై ప్రెషరు లో ప్రెషర్కి విండ్ ఏంటంటే ఈ బ్లేడ్ని అప్లిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే మనకి బ్లేడ్స్ రొటేట్ అవుతాయి, ఓకేనా. అర్థమైందా? మనకి విండ్ బ్లేడ్స్ స్ట్రైట్గా ఉండవమ్మా, స్ట్రైట్గా ఉంటే విండ్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వవు, అందుకని చెప్పి దాని షేప్ ఏంటంటే ఎయిర్ ఫాయిల్ షేప్, దీన్ని ఎయిర్ ఫాయిల్ షేప్ అంటారు, ఓకేనా. ఈ ఎయిర్ ఫాయిల్ షేప్ ఒక సైడ్ ఏమో హై ప్రెషర్ స్పీడ్తో ట్రావెల్ అయ్యిద్ది ఎయిర్, ఇంకో సైడ్ ఏమో లో ప్రెషర్ స్పీడ్తో ఎయిర్ ట్రావెల్ అయ్యిద్దమ్మా. ఈ ప్రెషర్ డిఫరెన్స్ ద్వారా మనకి కింద నుంచి ఎయిర్ ఈ బ్లేడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది, ఓకేనా. అప్లిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే బ్లేడ్ రొటేట్ అయ్యిద్ది అనమాట, ఓకేనా. రొటేట్ అయినప్పుడు ఏమయ్యిద్ది, విండ్ మిల్ హెడ్కి కనెక్ట్ చేసి ఏముంది, ట్రాన్స్మిషన్ ఉందన్నమాట, ట్రాన్స్మిషన్ షాఫ్ట్ ఉంది. ఈ ట్రాన్స్మిషన్ షాఫ్ట్కి ఏంటి, లో స్పీడ్ షాఫ్ట్, హై స్పీడ్. ఇక్కడ నాసల్లో 2 షాఫ్ట్స్ ఉంటాయమ్మా, లో స్పీడ్ షాఫ్ట్, హై స్పీడ్ షాఫ్ట్ 2 ఉంటాయి అన్నమాట, ఓకేనా. లో స్పీడ్ షాఫ్ట్ ఏంటంటే 30 to 60 రివల్యూషన్స్ పర్ మినిట్, అంటే మినిట్కి వచ్చేసి 30 నుంచి 60 రివల్యూషన్స్ అంతా రొటేట్ అయ్యేది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హై స్పీడ్ షాఫ్ట్ ఉంటుంది దాని కింద, ఈ లో స్పీడ్ షాఫ్ట్కి హై స్పీడ్ షాఫ్ట్కి మధ్యలో గేర్స్ కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఈ హై స్పీడ్ షాఫ్ట్ ఎందుకంటే మనకి దీని స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి హై స్పీడ్ షాఫ్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఉంటుందంటే 1000 రివల్యూషన్స్ పర్ మినిట్ టు 1800 రివల్యూషన్స్ పర్ మినిట్ ఉంటుంది, అంటే మినిట్కి వచ్చేసి 1000 నుంచి 1800 రివల్యూషన్స్ పర్ మినిట్ ఉంటుందమ్మా, ఓకేనా. ఎప్పుడు కూడా మనకి ఒక జనరేటర్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి మ్యాక్సిమం 1800 రివల్యూషన్స్ పర్ మినిట్ ఉంటేనే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యిద్ది అనమాట, ఓకేనా. ఇక్కడ ఉంది కదా హై స్పీడ్ షాఫ్ట్ దగ్గర ఎంత, 1800 రివల్యూషన్స్ పర్ మినిట్ అంత స్పీడ్తో రొటేట్ అవుతుంది, ఓకేనా. రొటేట్ అయినప్పుడు ఈ షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఏముంది, జనరేటర్ ఉందమ్మా, ఓకేనా. ఈ జనరేటర్లో ఏంటి, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్ది, ఓకేనా. కన్వర్ట్ అయిన ఎలక్ట్రిసిటీ కేబుల్ ద్వారా మనకి ఇక్కడ కేబుల్ ఉంటుంది, ఈ స్ట్రక్చర్లో కింద మనకి జనరేటర్ కాదు, ఇక్కడ చూడండి అమ్మ, జనరేటర్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ డైరెక్ట్గా మనకి కేబుల్ సహాయంతో కింద బేస్మెంట్లో అరేంజ్ చేసి ఉన్న ట్రాన్స్ఫార్మర్లోకి ఎంటర్ అయ్యిద్ది అనమాట, స్టోర్ చేసుకుంటుంది, ఓకేనా. జనరేటర్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ ఇక్కడ కేబుల్ ఉంటుంది, ఈ కేబుల్లో నుంచి ఈ స్ట్రక్చర్లో అంటే బేస్మెంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అనమాట, ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేసి ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మర్లో మనకి ఈ ఎలక్ట్రిసిటీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మామూలుగా మనకి డొమెస్టిక్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అది దీని ప్రాసెస్ మొత్తం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, విండ్ వెయిన్స్ అని చెప్పాను కదా, విండ్ వెయిన్స్ ఎందుకు, ఇప్పుడు మనకి విండ్ డైరెక్షన్ ఏ సైడ్ ఉందో ఆ సైడ్కి విండ్ బ్లేడ్స్ ఆటోమేటిక్గా రొటేట్ అవ్వడానికి విండ్ వెయిన్స్ యా కంట్రోల్కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. అప్పుడు సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా విండ్ బ్లేడ్స్ అంటే ఆ విండ్ మిల్ హెడ్ మొత్తం ఆ సైడ్కి రొటేట్ అయ్యిద్ది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది
యానిమోమీటర్ అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా. యానిమోమీటర్ అంటే ఈ నాసల్లోనే ఉంటాయి ఇవన్నీ పార్ట్స్. యానిమేటర్ అని ఉంటుందమ్మా. యానిమేటర్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే ఇప్పుడు మనకి విండ్ మిల్లు రొటేట్ అవ్వడానికి స్పీడ్ 15 to 20 మైల్స్, ఓకేనా, 20 మైల్స్ ఉన్నప్పుడే అది రొటేట్ అయ్యిద్ది అనమాట. దానికి అది కరెక్ట్ స్పీడ్. విండ్ బ్లేడ్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి 15 to 20, 25, ఓకేనా. అంత స్పీడ్తో వస్తేనే విండ్ ఇది కరెక్ట్గా రొటేట్ అయ్యిద్ది. మనకి ఎలక్ట్రిసిటీ కూడా కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యిద్ది. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఒక 55 మైల్స్ ఉందనుకోండి విండ్ స్పీడ్, అప్పుడు ఏమయ్యిద్ది, విండ్ బ్లేడ్స్ డ్యామేజ్ అయిపోద్ది. టోటల్గా విండ్ టర్బైన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అలాంటి టైంలో ఏంటంటే ఈ యానిమోమీటర్ మనకి కంట్రోలర్కి సిగ్నల్ ఇస్తుంది అనమాట. సిగ్నల్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే టోటల్ ఈ వర్కింగ్ ప్రాసెస్ మొత్తం ఆగిపోయింది. ఒకవేళ విండ్ స్పీడ్ 55 మైల్స్ ఉందనుకోండి విండ్ స్పీడ్, అప్పుడు ఈ యానిమోమీటర్ ఏంటి కంట్రోలర్కి సిగ్నల్ ఇచ్చి అప్పుడు టోటల్ వర్కింగ్ ప్రాసెస్ మొత్తం స్టాప్ చేసిద్ది అనమాట, ఓకేనా. అదొక కంట్రోలర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రేక్ ఉంటుందమ్మా. ఈ నాసల్లోనే ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఈ గేర్స్ దగ్గర ఇక్కడ ట్రాన్స్మిషన్ షాఫ్ట్ దగ్గర బ్రేక్ ఉంటుందమ్మా. ఈ బ్రేక్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే ఏమైనా ఈ విండ్ మిల్లో కానీ ఈ జనరేటర్లో కానీ ఏమైనా డ్యామేజెస్ వచ్చాయనుకోండి, అంటే ఎక్కువ డ్యామేజెస్ అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సడన్గా ఈ బ్రేక్ ఏం చేస్తుందంటే మనకి విండ్ మిల్స్ అంటే విండ్ బ్లేడ్స్ రొటేట్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది అనమాట. అంటే స్టాప్ చేసేస్తుంది, బ్రేక్ వేస్తుంది అనమాట, అంటే బ్రేక్ ఇస్తుంది అనమాట. అప్పుడు విండ్ బ్లేడ్స్, విండ్ మిల్ హెడ్, అలాగే జనరేటర్ ఇవి వర్కింగ్ ప్రాసెస్ మొత్తం స్టాప్ అయిపోయింది, ఓకేనా. అది విండ్ టర్బైన్ గురించి. కంట్రోల్స్ గురించి చెప్పాను కమ్మ. కంట్రోలర్స్ గురించి యా కంట్రోల్ అంటే మనకి విండ్ స్పీడ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోకి ఆటోమేటిక్గా సిగ్నల్ ఇస్తుంది అనమాట. సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇవి యా కంట్రోల్ ఆటోమేటిక్గా ఆ డైరెక్షన్లోకి మూవ్ అవ్వటానికి యా కంట్రోల్ హెల్ప్ చేస్తుంది, ఓకేనా. ఇంకో కంట్రోల్ ఏం చెప్పాను, యానిమోమీటర్. యానిమోమీటర్ ఎందుకు, మనకి విండ్ స్పీడ్ ఎక్కువ వచ్చినా సరే మనకి విండ్ బ్లేడ్స్ రొటేట్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది అనమాట. కరెక్ట్ స్పీడ్ అంటే 15 to 20 మైల్స్ విండ్ స్పీడ్ ఉంటేనే అది రొటేట్ అయ్యింది. దానికన్నా ఎక్కువ ఉన్నా స్టాప్ అయిపోయింది, తక్కువ ఉన్నా స్టాప్ అయిపోయింది. అది ఒక కంట్రోలర్, ఓకేనా. నెక్స్ట్ బ్రేక్. ఈ బ్రేక్ ఎందుకు, విండ్ టర్బైన్లో ఏమైనా ఇష్యూస్, ఎలక్ట్రికల్ ఇష్యూ కానీ ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సడన్గా ఈ బ్రేక్ యూజ్ అయ్యిద్ది అనమాట. ఈ బ్రేక్ ద్వారా మనకి విండ్ బ్లేడ్స్, జనరేటర్, ట్రాన్స్మిషన్ షాఫ్ట్ ఈ ప్రాసెస్ మొత్తం, ఈ వర్కింగ్ ప్రాసెస్ మొత్తం స్టాప్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ టవర్స్. ఈ టవర్స్ అంటే ఏంటి, ఈ టవర్ మీదే మొత్తం నాసెల్, విండ్ మిల్ హెడ్ మొత్తం మౌంట్ అయి ఉంటుంది అనమాట. టవర్ లాస్ట్లో ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేసి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచే మనకి హౌసెస్కి కానీ ఇంకా ఏమైనా డొమెస్టిక్ పర్పస్ కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది అనమాట, ఓకేనా. అది సపోర్టింగ్ స్ట్రక్చర్ అనమాట. దీని హైట్ వచ్చేసి మామూలుగా విండ్ టర్బైన్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా కింద టవర్, ఆ టవర్ యొక్క హైట్ వచ్చేసి 60 meters ఉంటుంది, ఓకేనా. ఇదమ్మా మొత్తం విండ్ టర్బైన్ గురించి. 10th లెక్చర్ అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగండి అమ్మ, ఓకేనా.